సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2ను ఆదివారం పూసగూడెం వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆన్ చేసి ట్రయల్ రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చరిత్రలో లిఖించదగిన రోజుగా భావిస్తున్నానని, ప్రతి సంవత్సరం 6 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఆగస్టు 15వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2, 3 లిఫ్ట్ ఇరిగేషన్లను ప్రారంభిస్తారని, అదే రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ప్రకటిస్తారని, సంవత్సరంలోపు ఎంత ఆయకట్టు ఉందో అంతవరకు నీరు అందించి తీరుతామన్నారు. ఇది హై లెవెల్ ప్రాజెక్టుగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, రీడిజైన్ పేరుతో 8,000 కోట్లు గత పాలకులు నిరుపయోగం చేశారని, ఇందిరమ్మ రాజ్యం వచ్చాక రైతు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీరు అందించే ప్రయత్నం జరుగుతుందన్నారు. భద్రాచలం, ఇల్లందు నియోజకవర్గాలకు కూడా నీరు అందించే అవకాశం ఉందన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజుగా భావిస్తున్నానని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, సత్తుపల్లి, యాతాలకుంట, జూలూరుపాడు టన్నల్ పనులు పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు చేరతాయని అన్నారు. ఇల్లెందు ఏరియాకి వెళ్ళాలంటే మీరు జూలూరుపాటు అనేది పూర్తయిన తర్వాత లలితాపురం ట్యాంకులోకి లిఫ్ట్ చేసుకొని అక్కడ నుంచి ఇల్లెందు అప్పట్లోనే 3,000 కోట్లకి ప్లాన్ చేసి పెట్టారు. ఆ నియోజకవర్గానికి వెళ్ళాలంటే అది వెళ్ళాలి. అందుకని ఇప్పుడు మంత్రి గారి ఆలోచన ఏంటంటే, మధ్యలో ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు, లేకపోతే ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, లేకపోతే ఇబ్బంది అయింది, కాలేదు అని పనిచేసి ఇట్లా 8,000 కోట్ల మాదిరిగా దాన్ని నిరర్థకం చేయొద్దు అనేది అధికారులకి సూచన. ప్రియమైన కార్యదర్శులు కూడా వచ్చారు కాబట్టి ఏఎన్సీ గారు కూడా ఏం మొదలు పెట్టినా ఆ సీజన్కి మనకి ఇరిగేషన్ రావాలి. ఆ రకంగా మీరు ప్లాన్ చేసి చేయాలని చెప్పి ప్రార్థిస్తూ మంత్రి గారు এবার লাস্ট